హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మన ఛానల్లో ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇలాగా లాంగ్ బ్లాక్ బీడ్స్ అయితే అప్లోడ్ చేయలేదండి. దట్టు ఇది నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చేసినవి ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ అంటే నేనేమి ఎక్కువ తీసుకోనండి. అంటే గోల్డ్ కదా, షిప్పింగ్ అయితే లేదు కదా. నాకు ఎవరైనా తీసుకొచ్చిస్తే వాళ్ళకి మాత్రమే చేసేస్తాను అనమాట. నేనైతే రిస్క్ తీసుకోలేను. అందుకని చెప్పేసి మన ఇంటికి వచ్చి ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకి చేసేస్తాను. మాక్సిమం నాకు 1 month కి ఒక ఆర్డర్, 2 months కి ఒక ఆర్డర్ వస్తున్నాయండి. దట్టు దీన్ని చాలా మంది కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి కదా. కాన్సెప్ట్ అర్థమైన వాళ్ళకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. కొంతమంది అయితే ట్రై చేస్తున్నారు కూడా. త్వరలో నేను అది కూడా మీకు ఫుల్ వీడియో ఒకటి చేస్తాను. మళ్ళీ ఇది టైం తీసేసుకుంటది. ఓకే, ఈ రోజు వచ్చేసి నేను 3.5 grams లో లాంగ్ బ్లాక్ బీడ్స్ అయితే చేశానండి. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారని చెప్పాను కదా. చాలా అంటే చాలా నీట్ గా వర్క్ చాలా బాగుందండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా. ఇది 1 gram లో లాకెట్, 2 grams లో ఈ డీడీ బాల్స్, నెక్స్ట్ వచ్చేసి 1/2 gram లో ఈ హుక్ రింగ్. దీని మీద 916 అని చెప్పేసి హాల్ మార్క్ కూడా ఉందన్నమాట. నేను చూపించడం అవ్వదు. ఈ హుక్ కింద వేశారు చిన్న ప్లేట్ పెట్టి. చాలా నీట్ గా ఉంది. మీకు ఇక్కడ నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను గైస్. ఏంటంటే మీకు మీరుగా ఎవరికైనా చెప్తే ఇది మీరు పట్టు థ్రెడ్ తో అల్లించుకున్నారన్న విషయం తెలుస్తుంది. లేదంటే అస్సలు తెలియదండి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే నేను ఆల్రెడీ యూజ్ చేసి చెప్తున్నాను కదా. అక్కడ ఏంటంటే అడిగిన వాళ్ళు ఎన్ని గ్రామ్స్ అని అడగడం తప్ప ఇది గోల్డా, ఇది ఎలా చేశారని ఎప్పుడు ఎవరో అడగలేదు. నాకు నేనుగా లేదండి ఇలా నేను 1 gram, అంటే నేను చేసేది కాన్సెప్ట్ అందరికి తెలియాలని కదా, 1 gram లో చేసుకున్నాను అని చెప్పేసి చెప్తే చాలా బాగుంది, అస్సలు తెలియట్లేదు అని చెప్పేసి చెప్పారు. అంటే అందరూ కొనుక్కునే స్థితి ఉంటే కొనుక్కుంటారండి. వాళ్ళకి మన కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. మెయిన్ నా కాన్సెప్ట్ అర్థం అవడమే చాలా. ఇక్కడ నేను చేసేది ఏంటంటే అందరూ గోల్డ్ వేసుకోవాలనేది నా ఒపీనియన్ అండి. నేను మిడిల్ క్లాస్ నుంచే వచ్చాను. ఫస్ట్ లో గోల్డ్ కొనాలంటే నాకు చాలా పెద్ద టాస్క్ గానే అనిపించదు. బట్ మా అమ్మగారు, నేను జాబ్ చేశానని చెప్పాను కదా, జాబ్ చేసేటప్పుడు ఏంటంటే మంత్లీ నాకు సేవింగ్స్ అలవాటు చేసి మ్యారేజ్ కి యూజ్ అవుతుందని చెప్పేసి గోల్డ్ కొనుక్కోమనివ్వరు అనమాట. అంటే నేను ఇయర్ కి ఎంత తక్కువ చూసుకున్నా తులము లేదా అరతులమన్నా కొనుక్కునేదాన్ని అనమాట. నా పెళ్లికి గోల్డ్ అంతా నేను కొనుక్కున్నదేనండి. అంటే మా నాన్నమ్మ గారు పెట్టింది కొంచెం అయితే మొత్తం అంతా నేను, అంటే మా అమ్మ నాది ఒక్క రూపాయి కూడా తీసుకునేవారు కాదనమాట. మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆ ఒపీనియన్ ఉండిపోయి, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ కొనాలంటే ఆ సేవింగ్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పటికప్పుడు వెళ్ళి కొనాలనుకుంటే అస్సలు కొనలేము. దట్టు ఇలాగా బ్లాక్ బీడ్స్ వేసుకోవాలి అన్న కాన్సెప్ట్ ఉంటే కనుక ఇదే కాదండి, గ్రీన్, రెడ్, నాకు ఇంకొక 2 ఆర్డర్స్ ఉన్నాయి. రెడ్ అండ్ గ్రీన్ కలర్ లోని బ్లాక్ బీడ్స్ చేశాను కదా. అవి మాక్సిమం కుదిరితే లాంగ్ వీడియో చేస్తాను, లేదంటే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను. అది సారీ, టాపిక్ ఎక్కువైపోతుంది. ఓకేనా. అంటే మీకు మీరుగా చెప్పి కొంతమంది ఉంటారండి గోల్డ్ లేదని చిన్న చూపు చూసేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఇది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను మీకు 12 grams లో చేయించుకున్నామంటే చాలు. లేదు మళ్ళీ వాళ్ళు ఏమైనా జలస్ ఫీల్ అవుతారు అనుకుంటే కనుక అప్పుడు మీరు రివీల్ చేసుకోండి 3.5 grams అనేసి. చూసారు కదండి, ఇది 3.5 grams. ఒక్కసారి మేకింగ్ వీడియో అయితే చూసేయండి. ఓకేనా గైస్, ఇవి వాళ్ళు పంపించారు మనకి మెటీరియల్ అంతా. చూడండి, 3.5 grams లాకెట్ వచ్చేసి 1 gram. ఇవి వచ్చేసి మనకి డీడీ బాల్స్ 2 gramsకి 95 వచ్చాయండి. వీళ్ళు నాకు ముందుగా అప్రోచ్ అయ్యారు కాబట్టి, అంటే డిజైన్ వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా కావాలి. ఆల్రెడీ నేను షార్ట్ మోడల్ చేశాను కదండి, అలాగా మీరు 50 balsతో చేశారు కదా, మాకు అలాగా ఇటు సైడ్ 5 ఇటు సైడ్ 5 కావాలి. బట్ ఇవి ఏంటంటే 95 వచ్చినాయండి అన్నారు. యాక్చువల్గా నేను కూడా అనుకున్నాను 96 రావాలి కదా, అంటే గ్రామ్కి 48 వస్తున్నాయని చెప్పాను కదా. అయితే ఇక్కడ ఏమైందంటే ఇందులో చాలా బాల్స్ కొంచెం అంటే ఒక్కొక్కటి కొద్దిగా చాలా చిన్న వేరియేషన్ అండి, పెద్ద సైజు ఉన్నాయన్నమాట. దానివల్ల వీళ్ళకి ఏంటంటే 95 వచ్చాయి అనమాట. 1 ball అనేది తగ్గింది. నేను అప్పుడు చెప్పాను ఇంకొక 5 డీడీ బాల్స్ ఎక్స్ట్రా తీసుకోండి అంటే 100 తీసుకున్నారు. ఇక్కడ హుక్కు రింగు ఏంటంటే 1/2 గ్రామ్లో చేశారు. ఇక్కడ మీకు కనిపించదు, చాలా చిన్నదండి, 916 అని చెప్పేసి హుక్కు కింద అయితే వేశారనమాట. చాలా బాగుంది. ఓకేనా. అంటే ఇక్కడ మనకి టోటల్గా 100 డీడీ బాల్స్ ఇచ్చారు. అలాగే వాళ్ళు 1 గ్రామ్లో
916 అండి. దాని వెనకాల అయితే హాల్మార్క్ వేసి ఉంది, హాల్మార్క్ సింబల్ ఉంటుంది కదా, సింబల్ కూడా వేసి ఉందన్నమాట. లవ్ సింబల్ లాకెట్ అనమాట, చాలా బాగుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి 1/2 గ్రామ్లో మనకి హుక్కు రింగు అయితే ఇచ్చారండి. ఇప్పుడు దీనికి నేను యూజ్ చేసేవి ఏంటంటే, అంటే నా సైడ్ నుంచి నేను పెట్టేది ఏంటంటే అదే పెట్టుబడి అండి. ఇక్కడ ఏంటంటే బ్లాక్ బీడ్స్ వాళ్ళు క్రిస్టల్సే యూజ్ చేయమన్నారు. అంటే క్రిస్టల్స్ షైనింగ్ ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి క్రిస్టల్స్ యూజ్ చేయమన్నారు. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇప్పుడు ఏంటంటే ఈ లాకెట్ ఉంది కదండి, లాకెట్కి హోల్ అనేది కొంచెం పెద్దగా ఉందన్నమాట. పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే ఈ చిన్న క్రిస్టల్స్ వేసిన, చిన్న గోల్డ్ బీడ్స్ వేసిన అటు ఇటు జరిగిపోతుంది. వాళ్ళు ఏంటంటే స్టాండర్డ్గా ఉండాలి, మాకు ఈ ఒక్కదానికి చాలా అని అన్నారనమాట. దానికోసం నేను ఏం చేశానంటే ఇవి సపోర్టింగ్గా, అంటే అటువైపు ఇటువైపు జరిగిపోకుండా ఉండడానికి సపోర్టింగ్గా నా దగ్గర బ్లాక్ బీడ్స్ అనేవి కొంచెం పెద్ద సైజు, అంటే ఆల్రెడీ నేను ఎలాంటివి చేశాను కదా నా దగ్గర ఉన్నవి, అవి కూడా యూస్ చేశాను. మీకు అవి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఉంది కదా ఈ బ్లాక్ బీడ్స్, మనం అటువైపు ఇటువైపు సపోర్ట్ అనేది తీసుకున్నాను. యాజ్ యూజువల్గా నేను 701 పట్టు థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను ఎప్పుడూ యూజ్ చేసేటట్టే సపోర్టింగ్ నీడిల్ కూడా తీసుకున్నాను. సపోర్టింగ్ నీడిల్ ఈసారి ఏంటంటే చాలామంది కామెంట్స్లో ఎన్ని ఇంచెస్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఈసారి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోలో ఏది ఎన్ని ఇంచెస్ చేస్తున్నానో కూడా పోస్ట్ చేస్తానండి. అంటే ఒక్కొక్కటి మరీ షార్ట్ వేసుకుంటున్నాను, నెక్కి టైట్గా ఉండేటట్టు, కొంచెం లూజ్ అంటే కొద్దిగా కిందకి అలా కొంచెం పెంచుతున్నాను కదా, ఏది ఎలా బాగుంటుందో అది మన ఇష్టం అండి. బట్ నేనైతే ఈసారి నుంచి మీకు ఇంచెస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోర్టింగ్ నీడిలు, టేపు, అలాగే కట్టర్ కూడా తీసుకున్నాను సేఫ్టీ వైజ్ ఉండాలని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. దీనికి మనం పట్టు థ్రెడ్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి, చాలా టైం టేకింగ్ అండి. నేను చేసే మిస్టేక్స్ కూడా చెప్తాను. ఎప్పుడైనా సరే ఇలా లాంగ్ మోడల్ చెయ్యాలంటే ఒక 2 days టైం కంపల్సరీ తీసుకోవాలండి. హర్రీ బర్రీగా అయితే చెయ్యొద్దు. నేనైతే మార్నింగ్ 11కి కూర్చొని ఈవినింగ్ 10 వరకు చేస్తాను. నాకేంటంటే ఏదైనా స్టార్ట్ చేస్తే అది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిందా లేదా, దాని రిజల్ట్ ఎలా ఉంటుందన్న ఒక ఆత్రం ఎక్కువ అనమాట. అందుకని చెప్పేసి యాక్చువల్గా ఈ వీడియో అనేది నేను ఒక 2 days బిఫోరే పోస్ట్ చేయాలి. హెల్త్ బాగోక, ఫేస్ అస్సలు బాగాలేదు, అలా కూర్చొని చేయడం వల్ల నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది అనమాట. ఎందుకంటే ఇవి బీడ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కదండి, మనం చూసి అంటే కాన్సన్ట్రేట్గా చూసి ఎక్కించి చాలా నీట్గా మళ్ళీ వెనక్కి లాగాలన్నమాట. పట్టు థ్రెడ్ కదా, అది అంతా చేయడానికి టైం తీసుకోవాలి. నాకైతే ఫుల్గా అక్షంతలు పడ్డాయి మా వారి దగ్గర నుండి, మా అమ్మ దగ్గర నుండి కూడా. అలాగే అత్తయ్య గారు కూడా అన్నారు ఎందుకమ్మా అంత కంగారు పడి చేసేయడం అనేసి. మీకు తొందరగా ఈ కొత్త మోడల్ చేసి చూపించాలన్న నాకు చాలా కంగారు అనిపించింది, కానీ ఈసారి మట్టి అలా చెయ్యను. 2 days లేట్ చేశాను అనమాట. నేను తొందరగా చూపించాలనుకుని 2 days లేట్ చేసేసాను. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే పట్టు థ్రెడ్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి చిక్కులు పడిపోదు, కానీ చాలా నీట్గా నింపాతిగా చేసుకోవాలండి. సేమ్ యాజ్ యూజువల్ నేను ఎప్పుడు వేసినట్టే పట్టు థ్రెడ్తో ముడులు అయితే వేస్తున్నాను. ముడులు వేసి ఇక్కడ ఏంటంటే మనం టేప్ తీసుకున్నాం కదా, ఒక్కొక్కరిది నెక్ ఒక్కొక్కలా ఉంటుందండి. అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి లావుగా ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళకి సన్నగా ఉంటుంది. ఆవిడ నాకు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చారు. 5 inches వరకు బ్లాక్ బీడ్స్ పెట్టండి, నెక్స్ట్ నుంచి ఫ్రంట్ గోల్డ్ బీడ్స్ యాడ్ చేయమని. అందుకని చెప్పేసి ఇక్కడ నేను 5 inches బ్లాక్ బీడ్స్ అల్లేసి తర్వాత నుంచి, అంటే ఇవి 10 కదా, మన ఐడియా ఏంటి 50 balls ఒక సైడ్ రావాలి, 50 balls ఒక సైడ్ రావాలి. అలాగే 25 balls ఒక లైన్ రావాలి, ఇంకొక 25 balls ఒక లైన్ రావాలి. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ ఒకటి అల్లేసుకుంటున్నాను. ఫస్ట్ ఇదేంటంటే మొత్తము ఆ లాకెట్ యాడ్ చేస్తాం కదండి, ఆ లాకెట్ యాడ్ చేసే వరకు నీట్గా 5 గోల్డ్ బీడ్స్, 5 బ్లాక్ బీడ్స్ సేమ్ అదే అల్లిక అల్లుకుంటా వచ్చేయాలి. అదే అల్లిక అల్లుకుంటా వచ్చేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఇలాంటిదే ఇంకొకటి రెడీ చేసుకోవాలి మనం. ఇదిగోండి నేను ఇక్కడ రెడీ చేశాను చూసారా. అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఈ 2 needles కలిపి లాంగ్ బ్లాక్ బీడ్ ఉంది కదండి, సారీ లావుగా ఉన్న బ్లాక్ బీడ్ పెద్దది, ఆ పెద్ద సైజు బ్లాక్ బీడ్ అనేది వేస్తామన్నమాట. బ్లాక్ బీడ్ వేసి దీనికి మధ్యలో ఇప్పుడు లాకెట్ అనేది పెడతాం. లాకెట్ పెట్టిన తర్వాత మళ్ళీ అటువైపు కూడా లాంగ్ వచ్చేస్తుంది నాకు, లావుగా ఉన్న
నల్లపూసలు అయితే వేస్తాం. నల్లపూస వేసి అప్పుడు అక్కడ టైట్ చేస్తాం అన్నమాట. అంటే ముడి వేస్తాం. అంటే ఈ 4 థ్రెడ్స్ కలిపి ముడి వేస్తే ఆ బ్లాక్ బీడ్స్ అనేవి అటు ఇటు కదలకుండా చాలా చక్కగా ఉంటుందండి. చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇదన్నమాట మన ప్లాను. ఇప్పుడు యాజ్ యూజువల్గా ఇటువైపు ఎలాగైతే మనం ఈ రెండిటిని ముడులు వేసుకుంటూ వచ్చాము, అంటే 5 బ్లాక్ బీడ్స్ 5 గోల్డ్ బీడ్స్ వేసాం కదా, అలా వేయాలి. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మీకు చెప్పేది, ముడి వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వేయాలి. లేదంటే బ్లాక్ బీడ్స్ మనం 2 లైన్స్ కదండి చేస్తున్నాము, అవి ఏంటంటే లైన్ కరెక్ట్గా ఇటువైపు 5 గోల్డ్ బీడ్స్ ఇటువైపు 5 గోల్డ్ బీడ్స్ కరెక్ట్గా యాక్యురేట్గా ఉండాలి. అంతేగాని ఒక బ్లాక్ బీడ్ ఏమో పైకుండి ఒక గోల్డ్ బీడ్ ఏమో కిందకు ఉన్నట్టు ఉంటే అస్సలు లుక్ బాగోదండి. కావాలంటే వేరే మోడల్ ఏమైనా ట్రై చేయొచ్చు దాంతో. బట్ ఇది ఏంటంటే నేను ఈక్వల్గా చెయ్యాలన్నమాట. అంటే మీరు ఏం చెయ్యాలి, ముడి అనేది పర్ఫెక్ట్గా పడాలి. ముడి పర్ఫెక్ట్గా పడిందంటే కనుక అప్పుడు మీకు ఏంటంటే ఆ గోల్డ్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ చాలా ఈక్వల్గా వస్తాయి అన్నమాట. మీకు ఇక్కడ చూడండి, నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఈ చివరన కరెక్ట్గా తీసుకుని ఇదేంటంటే థ్రెడ్ కొద్దిగా అంటే ముడులు వేస్తాం కదా, ఆ ముడులు టైట్ వేయడానికి చిన్నగా లాగాలండి. చిన్నగా లాగితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి నేనైతే ముడి అనేది వేసేస్తున్నాను. ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి వీడియోలోని చెప్తున్నాను, చాలామందికి ఉండే డౌట్స్ని ప్రతి వీడియోలోని క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అంటే కొత్తగా చూసే వాళ్ళకు కూడా ఓకే ఇది కాన్సెప్ట్ అని అర్థం అవ్వాలని నేను ఎంత క్లియర్గా మళ్ళీ ప్రతి వీడియోలోనే చెప్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనం పట్టు థ్రెడ్ అల్లుతాం కదా ఈ లాస్ట్లో, ఇదేంటంటే మనకి చూడండి బ్లౌజ్కి కాజాలు వేస్తాం కదండి, ఆ అల్లికి అయితే వస్తుంది అనమాట. ఆ అల్లికి వచ్చిన తర్వాత జస్ట్ కాజా ఎంతైతే లెంత్ పెట్టుకుంటామో అంతే లెంత్ పెట్టుకుంటాము. వీటన్నిటిని కూడా నేను డబల్ వేస్తున్నాను. 2 లేయర్స్ కదా, ఆ హుక్కి బరువు అనిపించకుండా డబల్ వేస్తామంటే కనుక అంటే 4 థ్రెడ్స్ అప్లై చేస్తున్నాం అందులోకి, చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఏంటంటే మీకు చెప్తున్నాను కదా, ప్రతిసారి క్యాండిల్ పడే మైనం వేయడం లేదంటే లక్కాన అప్లై చేయొచ్చని, దానికన్నా బెస్ట్ ఏమనిపించిందంటే మనము B-7000 గమ్ ఉంటుంది కదండి, నేను ఆల్రెడీ మొన్న బ్లౌజెస్ డిజైన్ ఒకటి వేసి పెట్టాను కదా, నాకు అనిపించింది అనమాట ఆ గమ్ ఏంటంటే తడిసినా కూడా వదలడం అనేది ఏమీ ఉండదండి. అందుకని చెప్పేసి ఆ గమ్ అప్లై చేశాను. మీకు ఒకసారి అది కూడా క్లియర్గా చూపిస్తాను, ఈ అల్లికి ఎలాగొచ్చిందో కూడా క్లియర్గా చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీలైతే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన కాన్సెప్ట్ ఓన్లీ ఒకటేనండి, పూర్ పీపుల్ అయినా మిడిల్ పీపుల్ అయినా కూడా అదేనండి, మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే గోల్డ్ వేసుకోవాలనేది నా కోరిక. నేను అక్కడ అంటే మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఈ గోల్డ్ వేసుకోవాలనే ఇంటెన్షన్ ఎలా ఉంటుందో తెలుసు అనమాట. అందుకని చెప్పేసి ఇంతలాగా మిమ్మల్ని అందరినీ ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. చూస్తున్నారు కదా, ఇలాగైతే అల్లికి అల్లుకున్న తర్వాత ఇక్కడ నీట్గా అప్పుడు చూసారు కదా మనం ఎంతైతే అల్లికి వచ్చిందో అంత థ్రెడ్ కట్ చేసుకోండి. అంత థ్రెడ్ కట్ చేసుకున్నామంటే చూడండి చిన్న థ్రెడ్ ఉంచుకుని దాన్ని జస్ట్ అలా గమ్ము పెట్టి అంటిస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ ముళ్ళన్నీ ఎంత ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఎన్ని ముళ్ళు వేస్తున్నాను అన్నది మీకు తెలిస్తేనే కదా మీరు ఎక్కువ ముళ్ళు వేయగలరు. లేదంటే 1-2 వేసారు అనుకోండి, పట్టు థ్రెడ్ కదా జారిపోదు. కానీ ఇఫ్ ఇన్ కేస్ చిన్న ఛాన్స్ కూడా మనం ఇవ్వకూడదు, అది నా కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ చూడండి గమ్ము తీసి నీట్గా అప్లై చేశాను. ఇదండి చూసారు కదా ఎంత నీట్గా గోల్డ్ షైనింగ్గా కనిపిస్తుందో. సేమ్ ఇటువైపు ఎలా అయితే చేశానో ఇటు సైడ్ కూడా అలాగే చేస్తున్నానండి. నీట్గా ఇదంతా గమ్ తీసుకొని అతికిస్తున్నాను. ఇక్కడితో ఇలాగా మన వీడియో కంప్లీట్ అయ్యింది. మీకు ఒకసారి నేను 10 అయ్యిందని చెప్పాను కదా, ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి. చాలా నీట్గా వచ్చింది. టైం ఇలా నేను చేసే మిస్టేక్ అయితే మాత్రం మీరు చెయ్యకండి, కొంచెం టైం తీసుకొని చెయ్యండి. అలా కూర్చొని చేస్తే మన హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయండి చాలా తొందరగా. 2 డేస్ డిలే అయ్యింది. ఇలాంటి మిస్టేక్ అయితే నేను ఎప్పుడూ చేయకూడదని అనుకుంటున్నాను అనమాట. మీకు ఆల్రెడీ నేను వీడియోలో ఫస్ట్ చూపించాను కదా, ఇది మరీ దగ్గర నుంచి చూపిస్తే మీకు క్లియర్గా తెలుస్తుందని కొంచెం చూపిస్తున్నాను. ఓకేనా, చూడండి హుక్కు రింగ్ కూడా గోల్డే. ఇది మనకి టోటల్ 3.5 గ్రామ్స్లో ఇలా మనకి లాంగ్ బ్లాక్ బీడ్స్ అనేవి అయిపోయింది. ఇదే మీరు గోల్డ్ షాప్లో తీసుకుంటే 14 గ్రామ్స్ ఆర్ 15 గ్రామ్స్లో మేకింగ్ అనేది అవుతుందండి.
ఇదిగోండి ఒకసారి టైం చూడండి ఎంత అయిందో. మేకింగ్ వీడియో చూసారు కదండి గైస్. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నేను మాత్రమే చేస్తాను, ఆర్డర్స్ తీసుకుంటానని నేను ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. ఈ మేకింగ్ వీడియో నేను ఎంత క్లియర్ గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు కూడా చేసుకోవచ్చు. అంటే నేను తీసుకునే కొంచెం అమౌంట్ కూడా మీకు మిగులుతుంది కదండి, ఆ కాన్సెప్ట్ తోనే నేను మేకింగ్ వీడియో అనేది పెడుతున్నాను. నాకు ఆర్డర్స్ రావడం ఇంపార్టెంట్ కాదు, ఇలా నేను ఎలా అయితే చేస్తున్నానో అలా మీరు చేసుకోవడం అనేది కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. చూస్తున్నారు కదా, ఇదండి ఈ రోజు మన వీడియో. గైస్ మీకు గనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.